జిల్లా కుస్నాపల్లి పాఠశాల భవనం స్లాబ్ నుంచి నీరు కారుతోంది. గొడుగులు వేసుకుని పాఠాలు వింటున్నారు విద్యార్థులు. బిక్కుబిక్కుమంటూ క్లాస్ రూముల్లో విద్యార్థులు కూర్చున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మరమ్మతులు చేసిన తర్వాతే స్కూల్ నడపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నీటి బిందువులు కూడా కనిపిస్తున్నట్టు నా పేరు సంజయ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కృష్ణపల్లి మండలం జిల్లా మంచిర్యాల జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వారిని కోరుకున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆయనే ఫోన్ చేసిండు, అమ్మాయి వస్తాడు అని చెప్పింది. కానీ మరి మనం టీవీ గడిపోయింది. నీటి బిందువులు కూడా కనిపిస్తున్నట్టు మంచిర్యాల జిల్లా కుస్నాపల్లి పాఠశాల భవనం స్లాబ్ నుంచి నీరు కారుతోంది. విద్యార్థులు గొడుగులు వేసుకుని పాఠాలు వింటున్నారు. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ క్లాస్ రూముల్లో కూర్చున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసిన తర్వాతే స్కూల్ నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనే ఫోన్ చేసిండు, అమ్మాయి వస్తాడు అని చెప్పింది. కానీ మరి మనం టీవీ గడిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం ఏదైతే ఉంటుందో మంచిర్యాల జిల్లా నెల్లేరు మండలం కృష్ణపల్లి గ్రామం లోపల జిల్లా పరిషత్ పాఠశాల ఏదైతే పాఠశాల లోపల మాత్రం అతి దారుణమైన పరిస్థితులు అనేది నెలకొన్నాయి. ఇది పిల్లలు చదువుకోవడానికి కూడా మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాడు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్ళిన వేళలు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వము గొడుగుల కింద కూర్చొని చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పి మనం చెప్పవచ్చు. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం పాఠశాలలో ఇక్కడి గవర్నమెంట్ కు టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కు మరి ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కు తల్లిదండ్రులు అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ వారి మొరలు ఎవరు కూడా వినేవారు లేరు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైన నుండి ఆ యొక్క గోడలన్నీ కూడా పెచ్చులు ఊడడం మరియు ఏదైతే స్లాబ్ ఉంటుందో స్లాబ్ లో కూడా అక్కడక్కడ రంధ్రాలు పడడం మరి అక్కడ నుండి ఆ చిన్న చిన్న పెచ్చులుగా పడడం కూడా జరుగుతుందని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఈసారి మాత్రం వర్షాలు జిల్లా లోపల అధిక వర్షపాతం ఉండడం గత వారం 10 రోజుల నుండి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న సమయంలో ఆ నీళ్లు అనేది చదువుకునే విద్యార్థులు పాఠశాల తరగతి గదుల్లో ఉన్న సమయంలో ఆ నీళ్ళని కూడా పుస్తకాల మీద పడడం, పిల్లల మీద పడడంతో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చెప్పడంతో వారందరూ కూడా పిల్లలకు గొడుగులు ఇచ్చి పాఠశాలకు పంపించే తరగతి గదిలో కూడా అంటే వర్షానికి బయట ఆవరణలో పట్టుకోవాల్సిన గొడుగులు ఈ యొక్క పాఠశాల లోపల పట్టుకొని వారు కూర్చొని చదువుకునే దుస్థితి యొక్క ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తుందని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. మరి ఇప్పటికి కూడా అధికారులు అక్కడ ఉన్న అధికారులైన నాయకులైన ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పాఠశాలకు నూతన భవనం నిర్మాణం చేయాలని లేదంటే మరమ్మతులను చేయించాలని చెప్పి కూడా అక్కడి వారు కోరుతున్నారు. తరంగిణి, రమేష్, ఈ సమస్య ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు?
గత 5 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సమస్య అనేది ఉన్నది. నూతన భవనానికి కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పి గతంలో కూడా ఎమ్మెల్యే మరియు అక్కడ జడ్పీ చైర్మన్ కూడా చెప్పినా కానీ ఎవరు పట్టించుకో అది ఓన్లీ మాటల మట్టుకు మాత్రమే ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఇది అంతేకాకుండా కొంతమంది దాతలు కూడా దానికి ఆ భవన నిర్మాణానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్పినా కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు నాయకులు మాత్రం మా పేరు ఎక్కడ పోతుందో మళ్ళీ మేము ఎక్కడ ఇది అవుతామని చెప్పని ఒక రకంగా నిర్లక్ష్య ధోరణిని వదిలేస్తారు. అందుకే దానికి తోడు మరొకటి ఈ ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు కూడా వాటిని ఆ పాఠశాలలు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయాలని చెప్పి కూడా అధికారులు ఇటు నాయకులు కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి ఆరోపణ కూడా వినిపిస్తున్నాయి. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.